వాన మళ్లీ వచ్చింది. తెలంగాణ రైతులను నట్టేట ముంచింది. నిన్నటి తుపాను దాదాపుగా తుడిచిపెట్టేసి మిగిలిన కాస్త పంటను మంగళవారం కురిసిన వర్షం దెబ్బతీసింది. మార్కెట్కు తెచ్చిన పత్తి కూడా తడిసి రైతన్నలు లబోదిబోమంటున్నారు. మొంతా తుఫాన్ నుంచి కోలుకోకముందే మరోసారి జోరు వాన రైతులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకేసారి కుండపోతగా కుమ్మరించిన వర్షం పత్తి రైతులను ఆగమాగం చేసింది. అష్టకష్టాలు పడి పత్తి బస్తాలను మార్కెట్కు తీసుకొనొస్తే అవి పూర్తిగా తడిసిపోయాయి. మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు వరదలో కొట్టుకుపోయాయి. దిక్కుతోచని స్థితిలో ఉమ్మడి వరంగల్ రైతులు అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా కొండపోత వర్షంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. వరంగల్లోని యనమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి తడిసిపోయింది. పత్తి అమ్ముకునేందుకు రైతులు 4500 బస్తాలు తీసుకొచ్చారు. పత్తి ధర నిర్ణయించుకున్న తర్వాత వ్యాపారులు కాంటాలు వేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఒక్కసారిగా వర్షం వచ్చింది. దాంతో పత్తి తడిసి ముద్దయింది. వర్షం రాగానే తేమ పేరుతో కాంటాలు వేయకుండా వదిలేశారు. అంతే, ధర పడిపోయింది. వ్యాపారులను పిలిచి పత్తి కొనుగోలు చేయాలని అధికారులు మాట్లాడటంతో 4 నుంచి 6,000 ధరకు కొనుగోలు చేశారు. సిఐ 8,110 రూపాయల ధరతో కొనుగోలు చేస్తుందని అధికారులు ప్రకటించినప్పటికీ కొనుగోలు చేయటం లేదు. ఇదే అదనుగా పత్తిలో తేమ ఉందని, నల్లబారిందని సాకు చూపి వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేయటం వల్ల తాము కూలీలకు చెల్లించే డబ్బులు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు. మొత్తం కింద కూలిపోయింది. ఉన్న బుగ్గలు ఏరడానికి పెట్టుబడితో పక్క పెట్టి కానీ ఆ ఏరుడు కూలి కూడా ఇప్పుడు రావట్లేదు మాకు. ఇవాళ మళ్ళీ మార్కెట్కి వచ్చేసరికి ఖరీదు కొన్ని అయినాయి, కొన్ని కాలేదు. ఈ వర్షం వచ్చి కూడా మమ్మల్ని ముంచింది. ఇటు వర్షము, అటు మొగన వ్యాపారస్తులు గవర్నమెంట్ సీసీఐ కొంటుందని చెప్పని పేరుకు మాత్రం చెప్పలేదు, కానీ ఒక్క బస్స కొన్నది లేదు, గవర్నమెంట్ తీసుకునేది లేదు. ఇప్పటితోనైనా కూడా కనీసం మా ఏరుడుగుళ్ళు రావడానికైనా కూడా గవర్నమెంట్ ఎవరైనా కూడా మాకు ముందుకు వచ్చి ఆదుకోవాలని చెప్పనేది మేము గవర్నమెంట్ని కానీ ఖరీదు చేసే వాళ్ళం కానీ అందరినీ మేము వేడుకుంటాము. వ్యక్తికి కూలోలకు వేయాలంటే 500 రూపాయలు అట్లా కష్టంగా తీసుకొచ్చి ఆ మార్కెట్ తీసుకొచ్చి అమ్ముతామంటే ఆ వర్షం పడి ఇప్పుడు ఎవరు మార్కెట్కు ధర పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ముందుకు వచ్చేస్తారు లేరు. ప్రస్తుతానికి ఇప్పుడు కాంటా చేయాలంటే కూడా ఇంతవరకు కాంటా పెట్టేదానికి కూడా లేరు. 5,000 అంటాళ్ళు, 7,000 అంటాళ్ళు, సుమారుగా 6,700 రూపాయలు అంటాళ్ళు. అది ఎవరు కాంటా చక్కగా కాంటా కూడా వచ్చే పొజిషన్ లేరు. చూసేదందుకు కూడా రాలే వాళ్ళు. మాకు సగం పత్తి ఒక ధర చేసిండ్రు 9 బస్తాలు, ఒక 6 బస్తాలు పక్కకు పెట్టి అట్నే పెట్టిండ్రు పోయిండ్రు. ఆ తడిచిన పత్తిని చూసేవాళ్ళు కూడా లేరు. దిక్కు లేక వాళ్ళు ఎక్కడో అక్కడ పోయిండ్రు. మేము తడుచుకుంటూ ఈడనే ఉన్నాం. వరంగల్ నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. తుఫాన్ ఎఫెక్ట్ నుంచి ఇంకా కోలుకోని రైతులపై తాజా వాన నీళ్లు చల్లేసింది. ఆరుగాలం కష్టపడి రెక్కలు ముక్కలు చేసి మొక్కజొన్నలను మార్కెట్కు తీసుకుని వస్తే వ్యాపారులు కొనుగోలు చేయటం లేదని, చేసేది లేక మార్కెట్లో ఆరపోస్తే వర్షానికి జొన్నలు కొట్టుకుపోయాయని రైతులు లబోదిబోమంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షానికి కేసముద్రం మార్కెట్లో మొక్కజొన్నలు కొట్టుకుపోయాయి. రెక్కల కష్టం పోయినా కనీసం పంటపై పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. 4 ఎకరాలు మొక్కానేసాం, పట్టొచ్చి మార్కెట్ తీసుకొస్తారు కానీ అకాల వర్షాలలో వచ్చి మొత్తం తడిచిపోయినాయి. దీనికి ఎవరైనా గవర్నమెంట్ సహకరించాలి. రైతులని కొంచెం గమనించి రైతు ఒక బాధ అనేది గవర్నమెంట్ దృష్టికి అనేది పోవాలి. ప్రతి ఒక్క నాయకుడు రైతే రాదు అంటారు, కానీ రైతుకున్న కష్టాలు ఎవరు కూడా లేనటువంటి కష్టపడతాం. రైతులు చాలా తడిసి బాగా మొలకలొచ్చిపోయినాయి. దీన్ని ఏమైనా తెచ్చి రైతుని ఆదుకోవాలని గవర్నమెంట్ మనవి చేస్తున్నాం. కరీంనగర్ జిల్లాలోనూ రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికే తుఫాను ప్రభావంతో వందలాది ఎకరాల్లో పంట నేలపాలైంది. మళ్లీ మంగళవారం ఉదయం హుజూరాబాద్ సహా పలు చోట్ల వర్షం కురిసింది. సిర్సపల్లి, పోతిరెడ్డిపేట, వెంకట్రావుపల్లిలో రైతులు ఆరబెట్టిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది.
దాంతో అన్నదాతలు లబోదిబోమన్నారు. గంటన్నర వ్యవధిలో కురిసిన వర్షానికి రైతులు పూర్తిగా నష్టపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.